ఈ వీడియోలో మనం అనులోమానుపాతమునకు సంబంధించిన పద సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో నేర్చుకుంటాము. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ ఉంది. కారు ట్యాంకులో పెట్రోలు నింపడానికి అయ్యే మొత్తం ఖర్చు కొనుగోలు చేసే పెట్రోలు లీటర్ల సంఖ్యకు నేరుగా అనుపాతంలో ఉంటుంది. 1 లీటరు పెట్రోలు ధర 110 రూపాయలు అయితే 880 రూపాయలతో ఎన్ని లీటర్ల పెట్రోల్ను కొనుగోలు చేయవచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ ప్రశ్నలో ఏం చెప్తున్నారు? మనం కొనుగోలు చేసే పెట్రోలు లీటర్ల సంఖ్య అనేది అయ్యే మొత్తం ఖర్చుకు నేరుగా అనుపాతంలో ఉంటుంది అంటున్నారు. అంటే మనం కొనుగోలు చేసే పెట్రోల్ లీటర్ల సంఖ్య పెరిగింది అనుకోండి, ఖర్చు కూడా ఏమవుతుంది? ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి కొనుగోలు చేసే పెట్రోలు లీటర్ల సంఖ్య, పెట్రోలు ధర రెండూ కూడా అనులోమానుపాతంలో ఉంటాయి అని మనం చెప్పచ్చు. అలాగే ఇప్పుడు మనం ఎక్స్ను కొనుగోలు చేసిన లీటర్ల సంఖ్య అనుకుందాం, వైను పెట్రోలు ధర అనుకుందాం. అయితే ఏవైనా రెండు రాశులు అనులోమానుపాతంలో ఉన్నాయి అంటే దానికి సమీకరణాన్ని ఏ విధంగా రాసుకుంటాము? y = k × x గా రాసుకుంటాము, అవునా? అయితే ఇప్పుడు మనకు ప్రశ్నలో ఏం చెప్తున్నారు? లీటరు పెట్రోలు ధర 110 రూపాయలు అంటున్నారు. అంటే ఇప్పుడు మనం 1 లీటరు పెట్రోల్ను కొన్నాము అనుకోండి, అప్పుడు x ఏమవుతుంది? 1 అవుతుంది. అలాగే y ఏమవుతుంది? పెట్రోల్ ధర కాబట్టి 110 అవుతుంది. ఇప్పుడు ఈ విలువలను y = k × x అనే సమీకరణంలో ప్రతిక్షేపించాము అనుకోండి, అప్పుడు y ఎంత? 110. కాబట్టి 110 k అనేది మనకు తెలీదు, ఇంటూ x అంటే 1. ఇప్పుడు దీని నుంచి k ఏమవుతుంది? 110 అనేది అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? 880 రూపాయలతో ఎన్ని లీటర్ల పెట్రోల్ను కొనుగోలు చేయవచ్చు అనేది మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ మనకు పెట్రోలు ధర తెలుసు, అంటే y తెలుసు 880 అని. మనం కనుక్కోవాల్సింది xను కనుక్కోవాలి, ఎన్ని లీటర్లో కనుక్కోవాలి. ఇప్పుడు మనం y = k × x అనే సమీకరణంలో ఈ విలువలను ప్రతిక్షేపించాము అనుకోండి, అప్పుడు y అంటే 880 k అనేది ఇప్పుడే మనం కనుక్కున్నాం, 110 ఇంటూ x అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. దీని నుంచి x ఏమవుతుంది? x = 880/110 అవుతుంది. దీన్ని మనం పరిష్కరించినట్లయితే ఎంత వస్తుంది? 8 అనేది వస్తుంది. అంటే 880 రూపాయలతో 8 లీటర్ల పెట్రోల్ను కొనుగోలు చేయవచ్చు అని మనం చెప్పచ్చు.